నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి శనివారం హెచ్ఎంటీవీ టేకప్ చేస్తున్నటువంటి జలం జీవం కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయనగరం జిల్లా గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సమస్త ప్రాణకోటికి జలమే ఆధారం. నీటి చుక్కలేనిదే ప్రాణకోటి మనుగడ అసాధ్యం. ఇది మనందరికీ తెలుసు. అయితే కబ్జాదారులు, భూబకాసురులు చెరువుల్ని, కుంటల్ని, నదుల్ని, రిజర్వాయర్లని మింగేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అటు నీటిపారుదల శాఖ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది, అది నామాత్రంగా ఉన్నాయి. రెవెన్యూ శాఖ పట్టించుకున్న పెద్ద ఫలితం ఉండట్లేదని చెప్తా ఉన్నారు. ఇది ఈ పద్ధతి కొనసాగితే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్నది మనం చూడబోతా ఉన్నాం. ఉమ్మడి విజయనగరం జిల్లాలో నీటి వనరులు అయితే పుష్కలంగా ఉన్నాయి. ప్రధానంగా తోటపల్లి, జంజావతి, అలాగే వెంగళరాయ సాగరు, తాటిపూడి, ఆంధ్ర, రామతీర్థ సాగర్ ప్రాజెక్టుల ద్వారా శివారు ప్రాంత రైతులకైతే సాగునీరు అందించాలి. మరోవైపు తాగేందుకు నీరు కూడా ఈ ప్రాజెక్టుల ద్వారా సరఫరా అవుతుంది. మరోవైపు ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి వాగులు ఎన్ని, అలాగే చెరువు గర్భాలు ఎన్ని, అసలు ఈ చెరువుల పరిస్థితి ఏంటి, రైతులకు ఈ ఖరీఫ్ సీజన్కి ఏ విధంగా సాగునీరు ఇవ్వడానికి నీటిపారుదల శాఖ అధికారులు, పాలకులు ఎటువంటి ప్రణాళికలు రూపొందించారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హెచ్ఎంటీవీ నిర్వహిస్తున్నటువంటి జలం జీవం ప్రోగ్రాం ద్వారా మరిన్ని వివరాలు మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తుంది. మానవాళి మనుగడతో పాటు పశుపక్షాదులు, జీవరాశుల ఉనికికి చెరువులు, కుంటలు, గెడ్డలు, వాగులు, నదులు ఆధారం. అయితే ఉమ్మడి విజయనగరం జిల్లాలో చెరువుల దురాక్రమణ ఆగడం లేదు. నాయకుల ఆశీస్సులు ఉన్న వ్యక్తులు, మోతబరులు చెరువులను చెరబడుతున్నారు. వందులేసుకొని మరీ కబ్జా చేస్తున్నారు. దీంతో జాతీయ రహదారితో పాటు ప్రధాన రోడ్లు, వాణిజ్య కేంద్రాలు, విద్యాసంస్థల సముదాయాలు, పట్టణాలు, నగర పంచాయతీల్లో భూముల ధరలకు రెక్కలొస్తున్నాయి. అతి వేగంగా, ఊహించలేనంతగా వాటి ధరలు పెరుగుతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని నాయకులు, అనుచరులు ప్రభుత్వ స్థలాలు, చెరువులను ఆక్రమిస్తున్నారు. కొందరు సొంతానికి వాడుకుంటుంటే మరికొందరు రహదారులుగా మార్చేస్తున్నారు. అనేక చోట్ల చెరువులు దురాక్రమణకు గురవుతున్నాయి. నిరోధించాల్సిన నీటిపారుదల శాఖ తమకు పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో నాగావళి, వేగావతి, చంపావతి, గోస్తని, సువర్ణముఖి, గోముఖి నదులు ఉన్నాయి. జంఝావతి, తోటపల్లి, పెద్దగెడ్డ, వెంగళరాయ సాగర్, ఆంధ్ర, తాటిపూడి, తారకరామ, తీర్థసాగర్ జలాశయాలు ఉండగా పెద్దగెడ్డ, అడారుగెడ్డ, చిలకలగెడ్డ, వట్టిగెడ్డ ద్వారా సాగునీరు అందించాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో 2,74,000 హెక్టార్ల సాగు విస్తీర్ణముండగా ఇందులో వర్షాధారంపై 1,75,000 హెక్టార్లలో పంటలు సాగు చేస్తున్నారు. 1,53,998 హెక్టార్లలో సాగునీటి సదుపాయంతో పంటలకు నీరందుతోంది. అయితే వర్షపాతం ఎక్కువగా ఉన్నా సకాలంలో వర్షాలు కురవకపోవడంతో వ్యవసాయం మీద ప్రభావం పడుతోంది. అందువల్లే పంట విస్తీర్ణంలోనూ ఉత్పత్తిలోనూ వ్యత్యాసాలు ఉంటున్నాయి. జలాశయాలు, చెరువుల కాలువల ద్వారా 1,00,000 హెక్టార్లకు పైగా సాగునీరు లభిస్తూ ఉండగా మిగతా పంట భూముల్లో బావులు, బోర్లు, వర్షాధారంతో పంటలు సాగు చేస్తున్నారు. ఈ ఖరీఫ్ సీజన్ కు వ్యవసాయ భూములకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి విజయనగరంలో 9,387 చెరువులు ఉండగా పీడబ్ల్యూడీ కింద ఉన్న 1,065 చెరువుల నుంచి 51,215 హెక్టార్లలో పంటలు సాగవుతున్నాయి. పంచాయతీరాజ్ పరిధిలో 8,322,000 ఎకరాల ఆయకట్టు ఉండగా 70,048 హెక్టార్ల భూములకు సాగునీరు అందాల్సి ఉంది. కాలువల నుంచి 44,997 హెక్టార్లు, బోరుబావుల నుంచి 18,000 హెక్టార్లు, ఇతర బావుల నుంచి 19,000 హెక్టార్లు, ఎత్తిపోతల పథకాల కింద 1,280 హెక్టార్లు, ఇతర వనరుల ద్వారా 4,300 హెక్టార్లు, మిగతా అన్ని వనరుల కింద 1,00,000 హెక్టార్ల ఆయకట్టుకు సాగునీరు అందాల్సి ఉంది. అయితే అధికారిక లెక్కల ప్రకారం కంటే అనధికారికంగా ఇంకా కొన్ని చెరువులు కబ్జాకు గురైనట్లు సమాచారం. ప్రస్తుతం పట్టణాలు, పల్లెల్లో ఉన్న చెరువులు కబ్జా అవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాలోని విజయనగరం, భోగాపురం, పూసపాటిరేగ, పార్వతీపురం, సీతానగరం, నెల్లిమర్ల, డెంకాడ, చీపురుపల్లి, గరివిడి, గజపతి నగరం, ఎస్కోట, కొత్తవలస, ఎల్కోట, జామి, బొబ్బిలి, రామభద్రాపురం మండలాల్లో చెరువులు అధికంగా ఆక్రమణదారుల చెరలో చిక్కుకున్నాయి. కాపాడాల్సిన అధికారులు చేతులు ముడుచుకొని కూర్చున్నారు. ఈ చెరువులు నీటిపారుదల శాఖ పరిధిలో ఉన్నాయి. వీటి రక్షణ, నిర్వహణ, సాగునీటి పరిరక్షణ తదితర అంశాలను నీటిపారుదల శాఖ అధికారులే చూడాలి. కానీ వాళ్లు పూర్తిగా పట్టించుకోవడం లేదు. ఉమ్మడి చెరువుల దురాక్రమణలను జిల్లా ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకోకుంటే మున్ముందు చాలా చెరువులు రికార్డుల్లో వెతికినా కనిపించకపోవచ్చని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన రాష్ట్రంలో దాదాపు 38,000 చెరువులు ఉన్నట్టు ఆధారం అయితే 90% కనుమరుగయ్యాయి. 10% మాత్రమే ఇప్పుడు కనిపించే పరిస్థితి. పలు పట్టణాలు, గ్రామాల్లో ఎదుర్కొంటున్నటువంటి నీటి ఎద్దడిని ప్రస్తుతం వర్షాలు లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే చెరువులు ఉండటం వలన వాటిలో ఉన్నటువంటి నీరు ఆవిరై జలచక్రం జరిగి మళ్ళీ వర్షాలు సకాలంలో పడేవి, భూగర్భ జలాలేమో కాపాడేవి. ఇప్పుడు ప్రజెంట్ భూగర్భ జలాలు రక్షించడం లేకపోవడం వల్ల, చెరువులు లేకపోవడం వల్ల ఒకప్పుడు పార్వతీపురంలో 30-40 అడుగులకే బోర్లు పడేవి, నీరు వచ్చేది. ఇప్పుడు చూసినట్టుగా 200-300 అడుగులకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. దీనికి కారణం ఏంటంటే ఉన్నటువంటి చెరువులన్నీ దాదాపు కబ్జాకు గురయ్యాయి. నెల్లి చెరువు చూస్తే పక్కా భవనాలు కట్టారు. అలాగే ఏ చెరువు చూసినా సరే అసలు లేదు. నెలకు 2 సార్లు 3 సార్లు జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్లి అక్కడ చెరువు కబ్జా అవుతుంది, ఎక్కడి చెరువు కబ్జా అవుతుంది అని చెప్పినప్పటికీ కనీసం చర్యలు లేదు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో నాగావళిపై తోటపల్లి వద్ద జలాశయం నిర్మాణానికి టీడీపీ హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. దీంతో పాటు తోటపల్లి రెగ్యులేటర్ కింద సాగవుతున్న 64,000 ఎకరాలకు సాగునీటిని స్థిరీకరించాలని నిర్ణయించారు. శ్రీకాకుళం జిల్లాలోని 132 గ్రామాల్లో 64,036 ఎకరాలు, ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 155 గ్రామాల్లో 67,912 ఎకరాలు, గజపతి నగరం బ్రాంచ్ కాలువ ద్వారా మరో 10,000 ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్దేశించారు. ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సత్వర సాగు నీటి ప్రయోజన పథకంలో చేర్చినా పనులు ముందుకు సాగలేదు. ప్రాజెక్టు అంచనా వ్యయం 450 కోట్ల నుంచి 800 కోట్లకు పెరిగింది. 2014 నుంచి 19 మధ్య టీడీపీ హయాంలో ప్రాజెక్టు పనులకు 287 కోట్లు వెచ్చించారు. 2019 నుంచి వైఎస్సార్సీపీ ప్రభుత్వం 465 కోట్లు కేటాయించి 61 కోట్లు వెచ్చించింది. అయితే మరిన్ని నిధులు ఇవ్వకపోవడంతో ప్రాజెక్టు పనులు పడకేశాయి. దీంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కు సాగునీరు ప్రశ్నార్థకంగా మారడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో కాలువలు కూడుకుపోవడం వల్ల రైతులకి సాగునీళ్లు సరిగా అందడం లేదు. అలాగే చెరువులకు ఉన్న సామర్థ్యం తగ్గిపోవడం వలన చెరువుల్లో నీటి నిల్వలు ఉండకపోవడం వల్ల రైతులకి సకాలంలో నీరు అందడం లేదు. చెరువులు ఆక్రమణకు గురై నీళ్లు నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంది. ఆక్రమణను తొలగించి నీళ్లు నిల్వ సామర్థ్యాన్ని పెంచి చేసినట్లయితే రైతులందరికీ కూడా సాగునీళ్లు ఎక్కువగా అందేదానికి అవకాశం ఉంటుంది. ఆ రకమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతాం. జిల్లాలో తారకరామ తీర్థసాగర్ సాగునీటి ప్రాజెక్టు అత్యంత కీలకమైంది. భోగాపురం విమానాశ్రయ అవసరాలకు, విజయనగరం కార్పొరేషన్ ప్రజల తాగునీటికి ఈ ప్రాజెక్టు నీరే ఆధారం. 24,600 ఎకరాల సాగునీరు అందించాల్సిన ప్రాజెక్టు ఇది. నిర్మాణంలో భాగంగా ఈ 5 ఏళ్లలో ఒక్క పని కూడా చేపట్టలేదు. గుర్ల మండలం కోట గండ్రేడు వద్ద చంపావతి నదిపై బ్యారేజ్, కుమిలిలో జలాశయం పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. మిగిలిన భూసేకరణ, పునరావాస కార్యకలాపాలపై అధికారుల నిర్లక్ష్యం కారణంగా పనులు నిలిచిపోయాయి. దీంతో సాగునీరు అందక రైతులు దిగాలు పడుతున్నారు. 2009 స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు అయితే నత్తనడకనే సాగుతుంది. త్రాగునీరుకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చారు ఈ ప్రాజెక్ట్ కోసం. విజయనగరంకి ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ భోగపురం ఎయిర్పోర్ట్ కోసం ఇది ఎక్కువ త్రాగునీరు కోసం సంబంధించి రైతులు కూడా ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఈ చుట్టుపక్కల గ్రామాలు మొత్తం ఇంచుమించు ఒక 30 గ్రామాలు 40 గ్రామాలు ఉంటాయి ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల. మొత్తం 30 గ్రామాలకు కూడా జీవనోపాధికి కలుగుతుంది. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోని పెద్దగెడ్డ ప్రాజెక్టు ద్వారా 12,000 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. పాచిపెంట, సాలూరుతో పాటు విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలాల్లోని
33 గ్రామాల్లో 7,500 ఎకరాలకు పెద్దగడ్డ జలాశయమే ఆధారం. ప్రాజెక్టుకు అనుసంధానమైన కర్రివలస, వేగావతి ఆనకట్ట కుడి, ఎడమ కాలువల ద్వారా 4,500 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. అయితే పెద్దగడ్డ ప్రాజెక్టు ఆధునీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభించి 3 ఏళ్లు కావస్తున్నా 20% పనులు మాత్రమే జరిగాయి. 6 నెలలుగా పనులు నిలిపివేశారు. పెద్దగడ్డ ప్రాజెక్టు ఆధునీకరణ కోసం 2020-21లో 23 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో కాలువల ఎర్త్ లైనింగ్, స్పిల్వే వద్ద ప్రొటెక్షన్, కర్రివలస వద్ద వేగావతి ఆనకట్ట మరమ్మతులు తదితర పనులు చేపట్టాల్సి ఉంది. 27 కిలోమీటర్ల మేర కాలువలకు ఎర్త్ వర్క్ చేయాల్సి ఉండగా 17 కిలోమీటర్ల వరకే జరిగాయి. అలాగే లైనింగ్ పనులు 2.5 కిలోమీటర్లే జరిగాయి. పూర్తి స్థాయిలో పనులు జరగకపోవడంతో కాలువల ద్వారా శివారు భూములకు నీరు అందడం లేదు. ఎర్త్ వర్క్ పనులు జరిగినప్పటికీ కాలువలో మళ్లీ యథావిధిగా తుప్పలతో కాలువ నిండిపోవడంతో రైతులకు సాగునీరు అందడం లేదు. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పెద్దగడ్డ వచ్చింది రిజర్వాయర్ కట్టి, పెద్దగడ్డకి రిజర్వాయర్ కట్టారు. ఆ రిజర్వాయర్లో వచ్చిన నీరు ఆవు నీరు, అలాగే పొలాల నీరు. దాంట్లో వచ్చిన నీరు పొలాల నీరుకి కాలువలు వచ్చిన కాలువలు డంక తుప్ప పెట్టేసి అవి బిండ్లుగా కొట్టేసాయి. దానివల్ల సరిగ్గా నీరు రావడం లేదు. కాలువలు ఆ కాలువలు బాగు చేయలేదు. ఆ నీరు రానందువల్ల పొలాలు దెబ్బతింటాయి. గతంలో ఉన్న చెరువులు కంటే ఇప్పుడు కొద్దిగా తగ్గాయి. అవి వాళ్ళు చేశారో లేదో మాకు తెలియదు, కానీ అవి తగ్గినందువల్ల నీరు లేనందువల్ల మాకు ఇబ్బందులు వస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని 8 ప్రాజెక్టుల కింద ఉన్న 4 లక్షల ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందిస్తున్నామని నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ తెలిపారు. కొన్ని ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నందున నీరు ఇవ్వలేకపోతున్నామని చెప్పారు ఆయన. వర్షాలు కురిసిన పరిస్థితుల్లో చివరి ఆయకట్టుకు కూడా సాగునీరు అందిస్తామని చెప్పారు. ఈ జిల్లాలోని సుమారు 8 ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి మేజర్ ఇరిగేషన్ తోటపల్లి ద్వారా 195,000 ఎకరాలు 3 జిల్లాలకు విస్తరించి ఉన్నది. అందులో విజయనగరం జిల్లాకు సంబంధించి సుమారు 120,000 ఎకరాలు సాగునీరు వస్తుంది. అందులో ఈ ఎగ్జిస్టింగ్ స్టెబిలైజేషను, దాంతోపాటు న్యూ ఆయకట్టు కలిపేసి ఇప్పుడు మేము ఇస్తున్నాం. అయితే గత కొద్ది సంవత్సరాలుగా ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ లేకపోవడం, అలాగే అది ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అవ్వడం వలన మనకి ప్రభుత్వం నుంచి కూడా తగినంత నిధులు రాకపోవడం వలన కూడా థాయిలాండ్కి ఇన్ టైంలోనే సరఫరా చేయలేకపోతున్నాము. ఈ ఏంటంటే వర్షాభావ పరిస్థితులు కనుక వస్తే ఇంకా నీటి సరఫరా కష్టమవుతుంది. ఈ సంవత్సరం మనకి ఐఎండీ వాళ్ళు కూడా కంఫర్టబుల్ రైన్స్ ఉంటాయి. యావరేజ్ రైన్ఫాల్ ఇంచుమించు 1000 నుంచి 1100 mm అని చెప్పడం జరిగింది. అదే జరిగితే మేము థాయిలాండ్ వరకు కూడాను కంఫర్టబుల్గా వాటర్ రిలీజ్ చేయగలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఉన్న నీటి వనరుల్ని వినియోగించుకోవడంలో సరైన ప్రణాళికలు లేకపోవడంతో ఇటువంటి పరిస్థితి దాపురించిందని చెప్పేసి ఏదైతే పర్యావరణ ప్రేమికులు అయితే చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ కబ్జాలకు గురవుతున్నటువంటి చెరువులు కావచ్చు, అలాగే వాగులు కావచ్చు, పూర్తి స్థాయిలో నీటిపారుదల శాఖ అధికారులు దృష్టి పెట్టి ఎక్కడైతే కబ్జాకు గురయ్యావో వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో లెక్కలు తేల్చాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి శివారు ప్రాంతంలో ఉన్నటువంటి సాగు భూములకు ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించినటువంటి సాగునీరు ఏ విధంగా అందిస్తారనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఏదేమైనా సరే ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి వాగులు కావచ్చు, చెరువులు కావచ్చు, పూర్తి స్థాయిలో కబ్జాల నుంచి విముక్తి చేస్తే శివారు ప్రాంత భూములకైతే సఫిషియెంట్గా నీరు అందించే పరిస్థితి అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రైతులు ఈ నీరు అందిస్తే సూక్ష్మంలో మోక్షం అన్న ఆశతో ఉన్నటువంటి పరిస్థితి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉమామహేశ్వరతో శ్రీధర్, హెచ్ఎంటీవీ, ఉమ్మడి విజయనగరం జిల్లా. ఇదే అంశం గురించి ముఖ్యంగా విజయనగరం జిల్లాలో సాగునీటి పరిస్థితి ఎలా ఉంది, ఉధృతంగా ప్రవహించే నాగావళి లాంటి నదుల దగ్గర నుంచి మొదలుపెట్టి అనేక ఉపనదులు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు, మేజర్ మైనర్ ఇరిగేషన్ రిజర్వాయర్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ ఏ మేరకు సాగు జరుగుతుంది, ఆఖరి పొలాలకు నీరు అందకపోవడంలోని ఇబ్బందులు ఏమిటి, చెరువుల పరిస్థితి ఏంటంటే దాని మీద హెచ్ఎంటీవీ విస్తృతంగా చేపట్టినటువంటి ఒక ప్యాకేజ్ మేము ముందు పెట్టాం. అలాగే దాంతోపాటుగా 4 నిష్ణాతులైన నిపుణులు విజయనగరం జిల్లాకి సంబంధించిన వాళ్ళు, ఆ జిల్లా మీద మమకారం ఉన్న వాళ్ళు మనతో వాళ్ళ గెస్ట్లుగా ఉన్నారు. వాళ్ళని అడిగి అసలు పరిష్కారాలు ఏంటని తెలుసుకుందాం. మనతో బీసెట్టి బాబ్జీ గారు ఆంధ్రప్రదేశ్ లోక్సత్తా నాయకులు మనతో ఉన్నారు. అలాగే చల్లా జగన్ గారు రైతు సంఘం రాష్ట్ర విజయనగరం జిల్లా అధ్యక్షులు, ద్వారపురెడ్డి జగదీష్ గారు మాజీ ఎమ్మెల్సీ వారు కూడా మనతో ఉన్నారు. అలాగే దంతులూరి వర్మ గారు రైతు కూలి సంఘం రాష్ట్ర కార్యదర్శి కూడా మనతో ఉన్నారు. ముందుగా వర్మ గారు నమస్కారం. వర్మ గారు ఇప్పుడు మేము ప్లే చేసిన ఇది మీరు చూశారు. మాకు అందిన సమాచారం మేరకు ఆ జిల్లాలో వివిధ ప్రాజెక్టులు, వాటి దిశ ఏముంది, ఏం జరుగుతుంది,
ఇబ్బందులు ఏమున్నాయి, ఏ రకంగా చెరువులు వేల చెరువులు ఉన్న కబ్జాలకు గురైన అన్న పరిస్థితి, అలాగే కాలువలు వీటి ప్రాజెక్టులు మెయింటెనెన్స్ లేక కొన్ని ప్రాజెక్టులకి 100 కోట్లు అధికారికంగా కేటాయింపులున్నా ఖర్చు పెట్టింది 10 కోట్లే ఖర్చు పెట్టిన పరిస్థితి. సో ఓవరాల్గా తోటపల్లి రిజర్వాయరు లేదంటే మార్చిన బారాజ్ దగ్గర నుంచి మొదలు పెడితే మేజర్గా ఏం మార్పులు జరిగితే జిల్లాలో రైతాంగం కన్నీరు పెట్టకుండా ఉంటుంది? హెచ్ఎంటీవీ యాజమాన్యం వారికి, ప్యానెల్లో ఉండే సభ్యులకి, హెచ్ఎంటీవీ వీక్షకులందరికి కూడా ముందుగా అభినందనలు. ఓకే. రీసెంట్ గా మన గుమ్మడి సంజయరాణి గారు తోటపల్లి రిజర్వాయర్ నీటిని ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినప్పుడు ఆమె మాట్లాడింది ఏంటంటే 70,000 ఎకరాలకు నీళ్లు అందిస్తున్నామని చెప్పారు. వాస్తవంగా 1908లోనే బ్రిటిష్ వాళ్ళ టైంలో తోటపల్లి వద్ద బ్యారేజీ ఆల్రెడీ ఉంది. 64,000 ఎకరాలు నీరు అందించేది అప్పుడు గతంలో. 2003లో దాన్ని పూర్తిగా దాన్ని రిజర్వాయర్ చేస్తాము, 2 లక్షల మార్చి ఇంకొక 56,000 ఎకరాలకి కూడా నీరు వస్తుందని చెప్పి అనుకున్నామని చెప్పి 100 కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పటికి. ఓకే. కానీ ఇప్పటికి కూడా 70,000 ఎకరాలకు నీరు అందిస్తుందంటే అదనంగా సాగునీరు అందించే పరిస్థితి అనేటువంటిది చెప్పకనే చెప్పారు మంత్రి గారు. ఓకే. గతంలో ఉండే ప్రభుత్వాలు గాని ఇప్పుడు ప్రభుత్వాలు గాని అసలు సాగునీటి వనరుల పట్ల ఒక చిత్తశుద్ధి గాని ఉంటే ముందు జంజావతి రిజర్వాయర్ కూడా ఇక్కడ గుర్తు చేయాల్సిన అవసరం ఉందండి. చెప్పండి. 48 సంవత్సరాలు అయింది జంజావతి రిజర్వాయర్, 48 years. 76లో శంకుస్థాపన చేశారు. ఈ రోజు కూడా అది ఒరిస్సా వివాదంతో పూర్తికాల. ఓకే. ఓకే. ఏంటి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటిది మనం ఆలోచించినప్పుడు కేవలంగా ఆంధ్రాలో ఉండేటటువంటి ఒక 4 ముంపుడు గ్రామాలని ఆ రోజు రాజకీయంగా ఉండేటటువంటి రాజలక్ష్మీపురం, కందివలస, మైదాన ప్రాంత గ్రామాలు మునిగిపోకుండా ఉంచడం కోసం అని చెప్పి ఒరిస్సా ప్రాంతంలోకి తీసుకెళ్లి కలిపేద్దండి. ఇప్పుడు వాటిని మనము ఒరిస్సాతో ఉండే సమస్య ఈ రోజు కూడా పరిష్కారం కాదు, ఇంకెప్పటికీ కూడా పరిష్కారం కాదు. ఎంతమంది పార్టీలు మారినా ఎంతమంది వచ్చినా మారదు, పరిస్థితి మారదు. జంజావతి నీరు రిజర్వాయర్ ఉపయోగపడాలనుకుంటే ఖచ్చితంగా ఇది డిజైన్ ఖచ్చితంగా మార్చాలండి. డిజైన్ మార్చి మన ఆంధ్ర భూభాగంలో అవకాశం ఉంది, ఇంకొక 4 గ్రామాలు గాని మన ముంపుడు గురవుతున్నాయి, అవి గాని సర్దుబాటు చేసుకోగలిగితే ఇవాళ 25,000 ఎకరాలకు నీరు నుంచి మంచి ప్రాజెక్ట్ అది జంజావతి ప్రాజెక్ట్. దాన్ని ఈ రోజు కూడా పాలకులు దానికోసం దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. అప్పుడు మాత్రమే ఖచ్చితంగా 24,000 ఎకరాలకి సుమారు 5 మండలాలకు నీరు అందించే అవకాశం ఉంది. రబ్బర్ డ్యామ్ అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు రబ్బర్ డ్యామ్ ఓపెన్ చేశారు. అది 6,000కి నీళ్లు అందిస్తామని చెప్పింది కానీ ఇప్పటికి కూడా అది కాలువలు బాగాలేక నీరు సరిగ్గా రావట్లేదు. ఇంకో పక్కమో ఎత్తిపోతలో 11 ఇంకో 9,000 ఎకరాలు నీరు అందిస్తామని చెప్పారు, అది కూడా కాలువలు పూర్తి కాల. అసలు మొత్తం పరిస్థితి ఏంటంటే అసలు సాగునీటి వనరుల మెయింటెనెన్స్ గాని, ప్రాజెక్టులో ఉండేటటువంటి నీటి వనరుల గతంలో ఎంత నీళ్లు ఇవ్వాలి, ఎన్ని వేల ఎకరాలు నీళ్లు ఇవ్వాలి అనేది పెట్టారు. చివరి కాలువల దాకా నీళ్లు వెళ్తున్నాయో లేదని మెయింటెనెన్స్ లేదండి. మెయింటెనెన్స్ లేదు, ప్రధానంగా అది ఒక పెద్ద సమస్య. అది వాళ్ళ మెయింటెనెన్స్ లేదు, ఉన్న నీటి వనరుల మెయింటెనెన్స్ లేదు. ఒకటి అసలు విజయనగరం జిల్లాకి కల్పతరువు ఏంటంటే ఒరిస్సాకు మనం ఆనుకుని ఉండటం వల్ల జలాలకు కొరత లేదు, జలాలకైతే కొరత లేదు. మంచి బ్రహ్మాండమైనటువంటి జీవనదులన్నీ జిల్లాలో ఉన్నాయి. కానీ ఈ జిల్లాలోనే కరువు ఎందుకుంది, ఈ జిల్లాలో వలసలు ఎందుకు పెరుగుతున్నాయి అనేటువంటిది పాలకులు ఖచ్చితంగా ఆలోచించాలి. పూర్తి చేసిన ప్రాజెక్టులు చెప్పుకుంటున్నాను, ప్రాజెక్టులు మెయింటెనెన్స్ లేదు. పూర్తి చేస్తామని చెప్పి తారక రామచంద్ర సాగర్ పూర్తి చేస్తామని చెప్పి చాలా కాలం నుంచి అది ఇప్పటికి కూడా నత్తనడకం పనులు కొనసాగుతూ ఉంది. అంటే ఇక్కడ రైతులకి వీళ్ళు అసలు సాగునీటి వనరుల పట్ల, రైతులకు నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత పట్ల పాలకులు ఎవరైనా ఆలోచిస్తున్నారు అనేటువంటిది మేము రైతు కూలీ సంఘంగా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ చిన్న విషయం, అడారి దగ్గర చిన్న 1,550 ఎకరాలకి నీళ్లు అందిస్తామని చెప్పి అడారి దగ్గర చిన్న రిజర్వాయర్ ఉంటే ఇవాళ 500 ఎకరాలు కుదించారు. అది 500 ఎకరాలకు మించి నీరు అందట్లా. అదే విధంగా పెదంకల ఆనకట్ట, సువర్ణముఖం మీద పెదంకల ఆనకట్ట ఉంది, అది బల్జిపేట మండలానికి నీళ్లు వెళ్ళట్లా. అట్లా మొత్తంగా తీసుకుంటే ఉండే నీటి వనరులు కూడా ఇవాళ ఉపయోగించుకోలేని పరిస్థితి ఉంది. ఇది పాలకులు ఖచ్చితంగా ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనేటువంటి మేము రైతు కూలీ సంఘానికి డిమాండ్ చేస్తాం. మళ్ళీ వస్తాను సార్. జగన్ గారు రైతు సంఘం నాయకులుగా ఇప్పుడు కొన్ని మనకి వరమ గారు ప్రస్తావించారు, బ్రాడ్ గా ఇంకా మీ దృష్టిలో కీలకమైన అంశాలు
అంటే ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ కానీ లేకపోతే చెరువులు కబ్జాలు కానీ లేదు, ప్రాజెక్టులకి డబ్బులు కేటాయించి పనులు జరగకుండా ఉన్నాయి. నదులు ఉన్నాయి, ఉధృతంగా ప్రవహించే నదులు, ఒక్కొక్కసారి వస్తే రోడ్లు కూడా కొట్టుకుపోతాయి. నాగావళి విశ్వరూపం మనకు తెలియంది కాదు, నాగావళి కానీ సువర్ణముఖ్ కానీ ఇవన్నీ. కానీ ఎందుకు ఆ నీటిని ఒడిసిపట్టలేకపోతున్నాం? 2.5 TMCలు ఈ తోటపల్లి రిజర్వాయర్ కెపాసిటీ అనుకున్నారు, కానీ అది పూర్తిగా అట్లా వారు చెప్పినట్టు ఇప్పుడు మళ్ళీ మాడిఫై చేసినా కూడా 1903లో ఉన్న 64 ఎకరాలు పోయి ఇంకొక 6,000 ఎకరాలు ఆడింది, 50,000 ఎకరాలు పెరగాలి. ఇలా ప్రతి ప్రాజెక్టు అదే పరిస్థితిలో ఉందంటా ఉన్నారు. ఏం చెప్తారు? అందరికీ ముందుగా హెచ్ఎం టీవీ యాజమాన్యానికి, అలాగే ఈ హెచ్ఎం టీవీ చూస్తున్న మన ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ప్రజలతో పాటు మా సోదరులు బాబ్జీ అన్న, జగదీష్ అన్న, అలాగే వర్మ గారు అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు మీరు అడిగిన దానికోసమేమో మనం మాట్లాడాలంటే స్వతంత్రం వచ్చిన తర్వాత 77 ఏళ్ళు 78 ఏళ్ళు దగ్గరకు వస్తుంది. కానీ మన ఉత్తరాంధ్రకి ఏదైతే మనకి నీటి వనరుల కోసం కేటాయించాలో ఇంతవరకు అంటే మనం పార్సినేట్ మనకి ఏమంటే ప్రాంతాల వైజు రాష్ట్ర ప్రభుత్వం నీటి వనరులకి డబ్బులు కేటాయించాలి. కానీ ఇంతవరకు కేటాయించిన మొత్తంలో ఏమైనా గోదావరి, కృష్ణ, లేకపోతే బలవంతులు, నోరున్నోళ్ళు, గట్టిగా అడిగిన వాళ్ళకి డబ్బులు వెళ్ళిపోతాయి తప్ప వెనకబోడుదనం ఉన్న ఉత్తరాంధ్రకి ఇంతవరకు ఇన్ని రోజుల్లో మనకి 77 ఏళ్ళలో మనకు కేటాయించింది అంతా. ఇంతవరకు ఏ పర్సెంటేజ్ లో మనం కేటాయించారో మనకు పరిశీలిస్తే ఉత్తరాంధ్ర మీద పోనీ, కాకపోతే మన విజయనగరం కోసం అయినా సరే మనం మాట్లాడుకుంటే కేటాయించింది మాత్రం ఇది ఒక ఎత్తు. పోనీ కేటాయింపులు తర్వాత చూద్దాం. మన జిల్లా వరకు మనకి మనం ఎస్కోట్ నుంచి బయలుదేరి పార్వతీపురం వరకు బస్సులో కానీ వెళ్తే ఒక 7-8 గంటలు సముద్రంలోకి వెళ్ళిపోతాయి. ఈ సముద్రంలోకి వెళ్ళిపోయి అంటే మనకు విభిన్న పరిస్థితులు ఏమంటే ఎక్కడైనా కొండల మీద వర్షం పడితే ఒక రోజు 2 రోజుల తర్వాత మళ్ళీ మనకు కనిపిస్తుంది. అది మనకైతే వర్షం పడిన 10 నిమిషాల్లో పావు గంటలో సముద్రంలో కలిసిపోద్ది. అంటే మనం కొండ పక్కన ఉన్నాం, సముద్రం డౌన్ లో ఉంటది. వీటికి ఏటైనా ప్రాజెక్టులు కట్టుకొని ఉంటే ఇది మనం విజయనగరం జిల్లా ఈ పరిస్థితి దాపురించదు. ఎందుకంటే విజయనగరం జిల్లాలో ఉన్న ఇంచుమించు 75-80% మొత్తం రైతులందరూ వర్షంతో ఆధారపడవలసి వస్తుంది. వాళ్ళేదో పేరుకి ఏదో తోటపల్లి అని చెప్పేసి కట్టిన పెద్దగడ్డ కట్టిన ఆ రోజు బిల్లుల కోసం లేకపోతే ఒక ఏటీఎం లా పనిచేయడం తప్ప నిజంగా పని జరగలేదు. మీరు తోటపల్లి కోసం తయారు చేసిన గజపతి నగరం నుంచి గొర్రెల మీదుగా కొన్ని గ్రామాలకి కాలువ 10,000 ఎకరాలు ఎక్స్ట్రా అని చెప్పారు. బ్రాంచ్ కెనాల్ అంటాం. అది వెళ్ళి చూస్తే ఓన్లీ రోడ్డు పక్క నుంచి మనం ఒక రోడ్డు కూడా ఉంది, పక్కన చూస్తే గోతులు లేకపోతే కాలువ తప్ప ఇప్పుడు తుప్పలు బలిసి ఉన్నాయి తప్ప ఒక్క సెంటు భూమికి నీరు వెళ్ళడం లేదు. ఎక్కడికో చీపురుపల్లి నీరు అన్నారు, సెంటు భూమికి నీరు వెళ్ళడం లేదు. అంటే పేరుకి భూములు తీసుకున్నారు, పేరుకి డబ్బులు డ్రా చేసుకున్నారు, కానీ రైతులకు మాత్రం నీరు ఎక్కడ దక్కడం లేదు. అంటే ఎక్కడ శ్రద్ధ లేదనేది మనకు అర్థమవుతుంది. ఈ శ్రద్ధ లేకపోవడానికి మనకి అసలు మనం అనుకున్నది ఏంటంటే ఈ ప్రాంతంలో వెనకబోటుని వాళ్ళు ఆసరాగా తీసుకుని నీటి ప్రతి బడ్జెట్ లో దీనికి 5 రూపాయలు దానికి 5 రూపాయలు వాటా ఏదైతే కేటాయింపులు ఉన్నాయో ఆ కేటాయించిన డబ్బులు మన విజయనగరం జిల్లా కాకుండా బలవంతులు లేకపోతే గట్టిగా ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో గట్టిగా నోరున్నోళ్ళు జిల్లాలకి దాటి వెళ్ళిపోతుంది తప్ప మనకి ఈ ప్రాంతం కరువు, ఈ ప్రాంతానికి నీరు లేకపోవడం, ఈ ప్రాంతం ఈ పరిస్థితులు ఉండడానికి కారణం ఇదని చెప్పేసి ముందుగా దాన్ని చెప్పదలుచుకున్నాం. రైట్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. బాబ్జీ గారు, జిల్లాకి సంబంధించి ఏ సమస్య వచ్చినా గట్టిగా గొంతెత్తి మీరు మాట్లాడుతూ ఉంటారు, పోరాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్న పరిస్థితి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏమన్నా సరే గతంలో 5 ఏళ్ళలో ఏం జరిగిందని పక్కకు పెడితే ఇప్పుడు కూడా మళ్ళీ మనం పోలవరం, పట్టిసీమ వీటి గురించి గట్టిగా మాట్లాడుకుంటున్నాం. అసలు ప్రభుత్వాల దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయి అన్నది ఒక అంశం. దీనికి ఏం పెద్ద ఇప్పుడు విజయనగరం జిల్లాకి సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ కాదు, ఇవి న్యాచురల్ గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి. ఆ కాలువలు ఉన్న వాటిని మెయింటైన్ చేసుకొని కాస్త పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసుకోగలిగితే, నిర్వహణ ప్రాపర్గా ఉంటే చాలా వరకు నీళ్ళు అందేటువంటి పరిస్థితి, చెరువులు కాపాడుకుంటే భూగర్భ జలాలు పెరుగుతాయి. అయినా కూడా ఇన్ని దశాబ్దాలుగా ఒక రకమైన నిర్లక్ష్యానికి గురవుతుంది విజయనగరం జిల్లా, ఈ ఉత్తరాంధ్ర అని చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. బ్రాడ్గా మీకు వేగంగా ఫలితాలు రావాలి, ఈ జిల్లాలో మార్పు రావాలంటే ఇప్పుడు ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? శ్రీనివాస్ గారు, ముందుగా మీకు హెచ్ఎం టీవీ ప్రేక్షకులకి, వర్మ గారికి, మా సోదరులు మాజీ ఎమ్మెల్సీ జగదీష్ గారికి, తమ్ముడు జగన్ కి, అందరికీ కూడా నమస్కారం. మీరు మంచి ముందుగా హెచ్ఎం టీవీ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ఖరీఫ్ రబీని దృష్టిలో పెట్టుకొని మంచి అంశాన్ని డిబేట్ లోకి తీసుకొచ్చారు. ప్రత్యేకంగా మీ యాజమాన్యానికి ధన్యవాదాలు. ఇక మనం కొన్ని అంశాలను స్పష్టంగా అంటే లోతుగా అన్ని చెప్పుకుని వెళ్తే 1979లో విజయనగరం జిల్లా ఏర్పడింది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఆ రోజు ప్రారంభంలో మన పెద్దలంతా బాగానే, అంటే పూర్వం ఉన్నటువంటి నాయకులు 79 నుంచి 83 వరకు ఎవరైతే నాయకత్వంలో ఉన్నారో శాసనసభ్యులు గాని మంత్రులు గాని పెద్ద నాయకులు ఉన్నారో వాళ్ళంతా ఉత్తరాంధ్రలో ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టారు. గౌతు లచ్చన్న గారు గాని, లేకపోతే ఒక ఎన్జీ రంగా గారిని తీసుకున్నా, ఇక్కడ మా గొరిపోటి బుచ్చప్పారావు గారిని తీసుకున్నా, అట్లాగే మాకు టెంటి లక్ష్మీనాయుడు గారిని తీసుకున్నా, వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు గారిని తీసుకున్నా, ఆ పెద్దలు చేసినటువంటి ప్రాజెక్టులే ఈ రోజుకి తోటపల్లి ప్రాజెక్ట్ కి గౌతు లచ్చన్న గారి పేరే పెట్టుకున్నారు, సర్దార్ గౌతు పేరు పెట్టారు గౌతు లచ్చన్న గారు. అలాగే వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు గారు, టెంటి లక్ష్మీనాయుడు గారు, పెద్దలంతా తాటిపూడి జీవి అప్పారావు గారు, అట్లాగే బోళ్ళ మంది పెద్దలందరి పేర్లు ఉన్నాయి. అయితే దురదృష్టం రాజకీయాల్లో చురుకుతనం పెరిగిన తర్వాత ఈ ప్రాజెక్టుల మీద కరుకుదనం పెరిగింది. ఈ పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడు మొదట మనం మీరు చెప్పినట్టు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో గాని ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో గాని 11,000 పైచీలుకున్నటువంటి చెరువులు విజయనగరం జిల్లాయే. కానీ నోటిఫై అయింది 9,997 నోటిఫై అయినవి. ఇందులో ఈ రోజు ఎన్ని ఉన్నాయి అంటే ఎవరు చెప్పడానికి అవగాహన ఉన్నటువంటి అధికారులు లేరు, ఆ ఈఎన్సీలో ఉన్నటువంటి స్థాయి ఉన్న మనుషులు కూడా లేరు. గడిచిన 6-7 సంవత్సరాలుగా నేను, కొంతాల రామకృష్ణ గారు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పేరు పైన, అందులో మా తమ్ముడు జగన్ కూడా ఉన్నాడు, మేమందరం కలిపి ఆ దేవరాపల్లి రైవాడ ప్రాజెక్టుతో మొదలుకొని ఉత్తరాంధ్ర అన్ని ప్రాజెక్టుల మీద పనిచేసాం. పనిచేసినప్పుడు చాలా ఆవేదనకరమైనటువంటి అంశాలు వచ్చినాయి. ఏంటిది, పాత ప్రాజెక్టుల కోసం మాట్లాడితే ఈరోజు జంజావతి తీసుకున్నా, తోటపల్లి తీసుకున్నా, పెద్దగడ్డ తీసుకున్నా, ఆడారిగడ్డ తీసుకున్నా, ఈ కే ప్రాజెక్టులు తీసుకున్నా పక్కన పెడితే కొత్తగా రామతీర్థ సాగరం అనేది విజయనగరానికి తాగునీరు ఆ తోటపల్లి తీసుకున్న భోగాపురం ఎయిర్పోర్ట్ కి 32 గ్రామాలకు వాటర్ కావాలి, ఎయిర్పోర్ట్ కి వాటర్ కావాలి. కానీ రామతీర్థ సాగర్ ని డిజైన్ చేసేటప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందని ఎవరు ఊహించలా. అది కేవలం సాగునీరు తాగునీరుతో పాటుగా విజయనగరం పట్టణానికి ఇప్పుడు ముష్టిపల్లి వాటర్ ఎంత అవుతుందో అంతకు రెట్టించిన వాటర్ విజయనగరం ఎక్స్టెంట్ అవుతుంది కాబట్టి విజయనగరం కావాలనే పెద్దలు డిజైన్ చేశారు. కానీ అనుకోకుండా ఈ రోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. అయితే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వాటర్ ఇవ్వాలంటే 16 గ్రామాల నుంచి 32 గ్రామాలు మధ్య నుంచి పైప్ లైన్లు పట్టుకెళ్ళాలి. ఇది జరిగింది. మాకున్నటువంటి తాటిపూడి రిజర్వేర్ తీసుకుంటే విశాఖపట్నం నగరానికి మంచి నీళ్ళు ఇస్తున్నాం. ఇక్కడ కూడా సాగునీరుకి నీళ్లు లేని పరిస్థితి. ఎప్పటికైనా సరే, అంటే గత ప్రభుత్వం అయితే అసలు ఏ రకమైనటువంటి రూపాయి విధించిన పాపాలు లేదు. అలాగే తోటపల్లి ప్రాజెక్టు పేరు మీద ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ బొబ్బుల్లో ఉందా, విజయనగరంలో ఉందా, పార్వతీపురంలో ఉందా, శ్రీకాకుళంలో ఉందా, అది దేవుడికే తెలియాలి తప్ప ఎవరికీ తెలియదు. ఇవి అలాగే మరొక మాట మీరు మీ నోటీస్ లో పెట్టాలి. ఎంత పెద్ద జంజావతి గాని, తోటపల్లి గాని, పెద్దగడ్డ గాని, ఆంధ్ర గాని ఒక రైతు మీరు రివ్యూ చూపించారు. అసలు తుప్పలు, వాగులు, డొంకలు తీయడానికి లస్కర్ లేరు. వాస్తవానికి ప్రతి 5 కిలోమీటర్లకు ఒక లస్కర్ ఉంది. లస్కర్ వ్యవస్థ తీసేశారని చెప్తున్నారు. లస్కర్ వ్యవస్థ చచ్చిపోయింది. 8 సంవత్సరాల నుంచి ఇప్పటికి 8.5 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉండిపోయి ప్రభుత్వం. గడిచిన ప్రభుత్వం నుంచి మళ్ళీ మొన్న వచ్చిన జగన్ ప్రభుత్వం కావచ్చు, మళ్ళీ ఈ రోజు ప్రభుత్వం లెక్కేసుకుంటే అంటే లస్కర్ లేకుండా ఎట్లా సాధ్యం అవుతుంది? ఏ రకమైనటువంటి మనం తోటపల్లి తీసుకున్నా, జంజావతి తీసుకున్నా ఐలాండ్కి ఎట్లా వెళ్తుంది? వెళ్లే పరిస్థితి లేదు. కాబట్టి ఈ రోజైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో, అంటే గడిచిన కాలం అంతా అంధకారం, మనం దాన్ని పక్కన పెడదాం, కనీసం ఈ కొత్త కాలం భవిష్యత్తు సమాజానికి ఇందాక తమ్ముడు జగన్ చెప్పినట్టు జీవనదులకు బోల్డున్నాయి, జీవనదులకు కావాల్సినట్టు అవకాశం ఉంది. ఒరిస్సా నుంచి చిన్న లిటిగేషన్, ఒక 3 గ్రామాలకే ఆ జంజావతి తాలూకా లిటిగేషన్. ఇది ఎప్పుడు 1979లో మన జిల్లా ఏర్పడితే 1982-83లో ఈ గొడవ స్టార్ట్ అయింది. 79 నుంచి ఉన్నాయి. అప్పటి నుంచి నేను కంప్లీట్ చేస్తాం అంటున్నారు. ఈ రోజుకి వచ్చి అది కంప్లీట్ కాలేదు. అక్కడ మనకు అవకాశం ఇచ్చే ఈ రోజు నవీన్ పట్నాయక్ కూడా ఓడిపోయిన పరిస్థితి ఉంది. ఇది కంప్లీట్ కావాలి. అయితే మనం ఏమంటారంటే శ్రీనివాస్ గారు, ఈ విజయనగరం జిల్లాలో వ్యవసాయదారుల సంఖ్య తగ్గిపోయింది. ఆ రోజు జిల్లా ఏర్పడే నాటికి 6.5 లక్షల ఎకరాలు అనుకున్నాం. ఈ రోజు 3.5కి వచ్చాం. అంటే 3.5కి వచ్చినప్పటికి కూడా మీరు వాటర్ ఇవ్వకపోతే, ఈ వలసలు ఆపకపోతే, రైతులు ఆదుకోకపోతే, సహకార రంగంలో షుగర్ ఫ్యాక్టరీలన్నీ మూతపడ్డాయి. అప్పుడు జనపనార పరిశ్రమలు ఉండి ఆ జనపనార పరిశ్రమలు కూడా మూతపడిపోయి, జనపనార పరిశ్రమలు ఎందుకు మూతపడిపోయి? వాటర్ లేక, ప్రాజెక్టులు ఉండి కూడా నీటిని మనం అక్కడ నిల్వ చేసుకోలేక. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఉత్తరాంధ్రకి, అందుకని ఈ ఇరిగేషన్ బోర్డులని తిరిగి ప్రారంభించాలి. ఇరిగేషన్ శాఖని పూర్తి స్థాయిలో మనం పనిచేయడానికి కావాల్సిన ఏర్పాట్లు ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం చేయాలన్నది నా అభిప్రాయం. శ్రీనివాస్ రైట్ సార్, మీరు చట్టసభల్లో ఉన్నారు. మొత్తం ఇప్పుడు రైతు సంఘాలు, రైతు కూలి సంఘాలు, అలాగే నిపుణులు చెప్పినవన్నీ విన్నారు జగదీష్ గారు. అంటే ఉత్తరాంధ్రకు సంబంధించి ఏదైనా ఒక నిర్లక్ష్యం ఆ ప్రభుత్వాల్లో,
ఎందుకు వీటి మీద దృష్టి? ఇప్పుడు బాబ్జీ గారు చెప్పిన దానిలో 6.5 లక్షల ఎకరాల సాగు కింద ఉండేది, ఇప్పుడు దానిలో సగానికి సగం పడిపోయింది. దీనిలో మళ్ళా బావుల కింద ఉండే సాగే 1 లక్ష ఎకరాలు పైగా ఉంది, చెరువుల కింద కొంత. ఈ ప్రాజెక్టులు 7-8 పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. కొంచెం అంటే సరే తోటపల్లిది పెద్ద ప్రాజెక్ట్ అయినా ఒక మోస్తరు ప్రాజెక్టులు 1-7 ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిస్థితి ఏంటి? ఏం జరగాలి జిల్లాలో? అంటే నీటి వసతి ఉండి అన్ని అనుకూలంగా ఉంటే చిన్న ఇప్పుడు లష్కర్ లాంటి కొద్ది బిల్లులు ఇచ్చే వ్యవస్థను కూడా తీసేశారు. ఇక వలసపోక ఏం చేస్తారు? ఏం జరగాలి? ఏం చెప్తారు జగదీష్ గారు? శ్రీనివాసరావు గారు, ముందుగా మీకు నమస్కారం. అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా, వర్మ గారు గాని, జగన్ గారు గాని, మిత్రులందరూ, అలాగే మా సోదరుడు బాబ్జీ గారు, అలాగే హెచ్ఎంటీ ప్రేక్షకులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకంటే మన విజయనగరం జిల్లాలో మేజర్ ఆక్యుపేషన్ ఇవాళ వ్యవసాయం మేజర్ గా. తర్వాత అందరూ కూడా విలేజెస్ గాని, ఫ్యాబ్రిక్ గాని వ్యవసాయం మీద ఆధారపడి ఉండేవి. ఇరిగేషన్ అనేది అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం అనేది వర్మ గారు చెప్పినా, జగన్ గారు చెప్పినా, సోదరు బాబ్జీ గారు చెప్పినా వీ హ్యావ్ టు యాక్సెప్ట్. దానికి నెగ్లెక్ట్ చేస్తా ఉన్నారన్నది రాను కూడా, అది కూడా వాస్తవం. అయితే ఇక్కడ ఏముందంటే ఖచ్చితంగా ఇందాక జగన్ గారు ఒక మాట అన్నారు, వెనుకబాటుతనాన్ని మరి తీసుకుంటున్నారా లేకపోతే ఏంటన్నది అయితే దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ అండి. పొలిటికల్ గా కూడా హూ ఎవర్ బి ఇన్ ద పవర్ ఫైట్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి. ఖచ్చితంగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఫైట్ చేయడంలో కావాలంటే అన్ని రాజకీయ పార్టీల్ని, అన్ని వర్గాల్ని కలిపి తీసుకెళ్లి కూడా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడేటప్పుడు ఉత్తరాంధ్ర సృజల స్రవంతి గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడాల్సిన. ఎక్కడ అసలు ఆ చర్చ మనకు కనపడదు సార్. ఇప్పుడు మాకు తెలంగాణలో కాళేశ్వరం మీద జరిగిన చర్చ చిన్న చితక ప్రాజెక్టుల మీద జరగదు. ఇప్పుడు పోలవరమే పెద్ద అంశం. సరే, పోలవరం కావాల్సిందే, కానీ మీకు ఉత్తరాంధ్ర సృజల స్రవంతి కూడా కావాల్సిందే కదా. ఖచ్చితంగానండి. ఉత్తరాంధ్ర సృజల స్రవంతి వచ్చినప్పుడే మనకి మేజర్ గా శ్రీకాకుళం దాకా కూడా మనకి కవర్ అయ్యే పరిస్థితి ఉంటుంది. దాంతో పాటు మనవన్నీ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అండి. తోటపల్లి అప్పుడే మేజర్ ఇరిగేషన్. అది కూడా నేను ఇవాళ అధికార పార్టీలో ఉన్నాను కాదు, అది శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు గారు. 10 ఏళ్లు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పూర్తి చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు. కనీసం ఒక ప్రాజెక్ట్ ని పూర్తి చేసే పరిస్థితి, ఒక మేజర్ ఇరిగేషన్. ఇవాళ తోటపల్లి నుంచి మా వర్మ సోదరులు అన్నారు 70,000 ఎకరాలు మంత్రి గారు చెప్పారని. 70,000 ఎకరాలు అన్నది రైట్ మెయిన్ కెనాల్ నుంచి వచ్చిందని ఆ రోజు ఆవిడ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దాని కెపాసిటీ 180,000 ఎకరాలు అయినా కూడా అంత ఇవ్వడం లేదు, కానీ 120,000 దాకా కూడా ఇచ్చే పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అది ఇంప్రూవ్మెంట్. 64,000 మీద ఇంకొక 50,000, 60,000 ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. కానీ దానికి కూడా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఫీల్డ్ కెనాల్స్ లేవు, బ్రాంచ్ కెనాల్స్ లేవు. గత 5 ఏళ్లుగా అసలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. అసలు ఇరిగేషన్ అంటే పోలవరం గురించి అసెంబ్లీలో మాట్లాడటమే తప్పిస్తే రిమైనింగ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గానీ వాటి సంగతి గానీ మాట్లాడే పరిస్థితి అక్కడా లేదు, జిల్లాలో లేదు. మీరన్నట్టు ఎక్కడ చర్చ కూడా లేదు. చర్చ చేస్తే గత ప్రభుత్వం ఎలాగుందంటే ఎవరైనా వాయిస్ రేజ్ చేసినా, చర్చ చేసినా కేసులు పెట్టి లోన్ పెట్టే పరిస్థితి తప్పిస్తే దాన్ని ఆబ్జెక్టివ్ గా తీసుకొని ఎందుకు ప్రజాస్వామ్యంలో డిస్కషన్ గాని, చర్చ గాని, ఫైట్ చేయటం గాని, ప్రజల కోసం ఫైట్ చేసి ఏ ప్రభుత్వం ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు హుందాగా తీసుకోవాలండి. ఇష్యూ బేస్డ్ గా పాలిటిక్స్ నడిచేటప్పుడు ఖచ్చితంగా ఆ ఇష్యూస్ ని టేకప్ చేసి, లేదంటే దానికి సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి కూడా, రెస్పాన్సిబిలిటీ కూడా, బాధ్యత కూడా ఇవాళ ప్రభుత్వం మీద ఉంది. అంచేత నేను ఇవాళ ఈ ప్రభుత్వంలో ఉన్నామని కాదు, ఆ విధంగా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తర్వాత డెమోక్రసీ ఎవరైతే ప్రజల కోసం ఏ ప్రజా పార్టీలు గాని, ఏ గ్రూప్స్ గాని ఏవైనా పనిచేస్తా ఉన్నాయంటే కాన్ఫరెన్స్ లో తీసుకోవాలి, సలహాలు తీసుకోవాలి. ఈవెన్ అన్ని సంఘాలను కూడా కాకుండా మీడియాని కూడా తీసుకున్నప్పుడు ఇష్యూస్ తలక ఇంపార్టెన్స్ వస్తుంది, ప్రయారిటీ ఉంటుంది. చాలా ఉన్నాయి. ఇవాళ రామతీర్థ సాగరం గురించి మాట్లాడాలన్నా చాలా మాట్లాడాలి. ఎప్పటి నుంచో కూడా పొలిటిసైజేషన్ లో ఉండిపోతుంది తప్పిస్తే అదేదో టన్నల్ తవ్వాలట. ఆ టన్నల్ తవ్వాలంటే ఆ టన్నల్ తవ్వడానికి డబ్బులు లేవు, ఆ టన్నల్ తవ్వడానికి మెకానిజం లేదు, ఆ ప్రాజెక్టులకు ఆగిపోయి. జంజావతి మా సోదరులు చెప్పారు, ఖచ్చితంగా ఏదైనా లేకపోతే ఆల్మట్టి డ్యామ్ ని
హైట్ పెంచేసి కర్ణాటక వాళ్ళు కట్టుకున్నప్పుడు జంజావతికి మనకి గవర్నమెంట్ లో బిల్లు ఉంటే కట్టేస్తే ఏం చేస్తారండి? ఓకే, కట్టేస్తే ఏం గ్రామాలు చేస్తారు? ముంపు గ్రామాలు ఒరిస్సాలో ఉన్నాయి అని చెప్తా ఉన్నారు కదా, 3-4 గ్రామాలు. అది మనం హైట్ తగ్గించుకోవచ్చండి. ఇన్స్టెడ్ ఆఫ్ రబ్బర్ డ్యామ్ మనం దాన్ని హైట్ గా ఆ ముంపు గ్రామాలకు కూడా వెళ్లకుండా కూడా మనం చేసుకోవచ్చు. కానీ చాలా సార్లు అశోక్ గజరాజు గారు మేమందరం మన ఒరిస్సా చీఫ్ మినిస్టర్ కూడా కలిసినా అక్కడి వరకే ఉన్నాయి. వాళ్ళు కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే వాళ్ళకి అడ్వాంటేజ్ లేదు. అంచేత ఆ ముంపు గ్రామాల ఇష్యూ మనం ఎందుకని వాళ్ళు అంటే ఇప్పుడు కాదు జగదీష్ గారు, కీలకమైన పాయింట్, ఒరిస్సాలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చింది, ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉన్నది. ఏదైనా కొంచెం 3-4 గ్రామాల గురించి మాట్లాడుకోవడానికి ఏదైనా అలాంటి అవకాశం ఉంటుందా? అంటే మీరు అవసరం అండి. ఇక్కడ మా మన్యం జిల్లాలో ఉన్న ఈవేళ మంత్రులు గాని శాసనసభ్యులు గాని ఖచ్చితంగా ఇప్పుడు ఆ రోజు మేము ఎమ్మెల్సీలు ఉన్నా కూడా అశోక్ గారిని అక్కడి వరకు తీసుకెళ్ళాం. ఇప్పుడు కేంద్ర మంత్రి ఉన్నారు మీకు ఉత్తరాంధ్ర నుంచి, కేబినెట్ మంత్రి. మనకి ఇప్పుడు మాది ఇష్యూ ఓన్లీ మెయిన్ మన్యం జిల్లా ఇష్యూ అండి. మన్యం జిల్లాలో ఇప్పుడు మాకు స్వర్ణ గారు జగన్ గారు అందరు ఉన్నారు. అది చిన్న ప్రాజెక్ట్, అది మన్యంలో, అది దాన్ని మనం చేసుకోలేకపోతే ఇంకంతకన్నా ఇంకో లేదు. కాబట్టి ఇప్పుడు మీరు అనేటంటే ఇక్కడ ఎన్డీఏ ఉంది, అక్కడ బీజేపీ ఉంది, కాబట్టి ఖచ్చితంగా ఒక డెలిగేషన్ వెళ్ళి ఖచ్చితంగా అంటే ఏదో ఒకటి స్టార్ట్ చేయాలంటే ప్రెజర్ బిల్డప్ చేయాలి. ప్రెజర్ బిల్డప్ చేయాలంటే మేము కూడా అందరితో కలుపుకొని మేము కూడా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ముందు ప్రజాభిప్రాయం తీసుకొచ్చి గవర్నమెంట్ కి ఇస్తే ఆ విధంగా ప్రెజర్ బిల్డప్ చేసేటప్పుడు ఖచ్చితంగా అవుతాయి. దిస్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. ఖచ్చితంగా ఇవాళ మనకి 920 mm వర్షం జిల్లాలో ఉన్నప్పుడు ఇవాళ కరువుతో ఇవాళ అల్లాడే పరిస్థితి వస్తా ఉందంటే ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఉండదు. మీరు ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని ఇన్సెంటివ్లు ఇచ్చినా ఎన్ని ఇచ్చినా కూడా రైతు భరోసాలు ఇచ్చినా అసలు భరోసా లేనప్పుడు, వ్యవసాయానికి భరోసా లేనప్పుడు, ఇన్పుట్స్ లేనప్పుడు మనం ఏం చేసినా అది కేవలం కంటితోటి చర్య తప్పిస్తే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా మనం ఇవాళ ఉన్న ఇంటిని కొత్త ఇంటిలా కాదు, రామతీర్థ సాగరం గాని జంజావతి గాని ఇలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, గజపతినగరం బ్రాంచ్ కెనాల్ గాని వీటిని కూడా కంప్లీట్ చేసుకునేటప్పుడు తర్వాత మెయిన్ ఏంటంటే ఫీల్డ్ కెనాల్స్ బ్రాంచ్ కెనాల్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఏదైతే ఉంటుందో. కాబట్టి దాని అవసరం చేయాల్సిన అవసరం కూడా ఉంది. మేము కూడా దానికోసం ముందుకెళ్లాల్సిన అవసరం కూడా బాధ్యత కూడా ఉందని కూడా మీ ముందు నేను సబ్మిట్ చేస్తాను. వర్మ గారు, ఇక్కడ ఒక మూడు రిజర్వాయర్లు, ఈ పెద్దగడ్డ, అడారుగడ్డ, అలాగే చిలకలగడ్డ, ఈ 3 అసలు అంటే మొదలవుతున్నాయా, వాటి నుంచి నీరు వస్తున్నాయా, ఇంకా ఆన్ గోయింగ్ అని చెప్తా ఉన్నారు. ఇది ఒక అంశం. రెండవది, ఇప్పుడు దాదాపు 9,000 పైచీలకు చెరువులు ఉన్నటువంటి జిల్లాలో మెజారిటీ చెరువులు కబ్జా అయిపోయి వాటి క్యాచ్మెంట్ ఏరియా తగ్గిపోతున్న పరిస్థితుల్లో కనీసం ఉన్న వాటిని కాపాడుకోవడానికి ఏదైనా ఇప్పుడు ఉత్తరాంధ్ర సుజల జల స్రవంతి లాంటి ఉద్యమాన్ని ఏదైనా, ఇప్పుడు తెలంగాణలో మిషన్ కాకతీయ పేరుతో పోయినాయి కనీసం ఉన్న వాటికి ఫెన్సింగ్ వేసుకొని కాపాడుకున్న పరిస్థితి, ఏదో ఒక మార్గాన్ని వీటి గురించి ఆలోచించడానికి అక్కడ అనేక వామపక్ష కార్మిక సంఘాలు, వామపక్ష రైతు కూలీ సంఘాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఏమన్నా అలాంటి ఒక ప్రయత్నం జరిగే అవకాశం ఉందా? మీరు చెప్పింది కరెక్టే. చెరువులు కబ్జాలు మాత్రం ఖచ్చితంగా ఆపాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రభుత్వం ఆపట్లేదు కాబట్టి అన్ని ప్రజా సంఘాలతో ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఇది మొదటి అంశము. రెండు మీరు చెప్పినటువంటి ఆ 3 గడ్డలతో పాటు ఏజెన్సీలో దాదాపు సుమారు 10 గడ్డలు ఉన్నాయి, మంచి జీవనది వచ్చే గడ్డలు. వీటి మీద మినీ రిజర్వాయర్లు కట్టాలి. మినీ రిజర్వాయర్లు కడితే స్థానికంగా 5,000 ఎకరాలు 10,000 ఎకరాల దాకా నిర్వహించేటటువంటి ప్రాజెక్టులు సాగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇందాక జగదీష్ గారు చెప్పారు, అది ఒరిస్సాది జంజావతి ప్రాజెక్టు 3 గ్రామాల సమస్య కాదు, 6 గ్రామాల సమస్యది. పైన ఎన్డీఏ ప్రభుత్వం, మన రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మేము ఖచ్చితంగా అనుకుంటుంది ఏంటంటే సమస్య పరిష్కారం కాదు. అందుకని అయితే డిజైన్ ఖచ్చితంగా మార్చాలి. నీరు అందాలి అంటే ఆ ప్రాంతంలో నీరు అందాలనుకుంటే ఖచ్చితంగా డిజైన్ మార్చాలి అనేటువంటిది మేము మొదటగా అందరినీ అడుగుతున్నాం. అదే అంశం మీద అందరూ పరిశీలించమని కోరుతున్నాం. 3వ అంశం ఏంటంటే ఉత్తరాంధ్రలో వలసలు పెరగడానికి, కరువు పెరగడానికి కావాలనే పాలకులు అటు పట్టణ ప్రాంతాలకు కారు చౌక కూలీలు అందించేటటువంటి ప్రాంతంగా దీన్ని ముంచాలనే ఉద్దేశంతో ఈ జిల్లాని నీటి వనరులు పట్టించుకోవట్లేదు స్పష్టంగా అభిప్రాయపడుతున్నాం.
అందుకనే ఉత్తరాంధ్ర వలసలకి కరువుకి కేంద్రంగా ఉంది. సో దేశం అంతా విజయనగరం నుంచి కూలీలు కావాలంటే విజయనగరం అభివృద్ధి కాకూడదు. అభివృద్ధి కాకూడదు. ఇక్కడ రైతులకి, ఇక్కడ వ్యవసాయ కూలీలకి పని దొరికితే మేము ఎందుకంటే బయటకు వెళ్తాము? అవసరం వెళ్లాల్సిన అవసరం కూడా లేదు కదా. కాబట్టి ఇది పాలకులకు ఒక కావాలని ఒక లక్ష్యంతో ఇది ఉత్తరాంధ్రాన్ని ఈ రకంగా మిగిల్చారని మేమైతే అనుకుంటున్నాము. ఎప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి నీటి వనరులన్నింటినీ సాగులో తీసుకొస్తే ఈ ప్రాంతంలో ఉండే భూములు గాని నీటి వనరులు గాని ఇంకే ప్రాంతంలో లేవు. బ్రహ్మాండంగా పంటలు పండేటటువంటి ప్రాంతం ఇది. 3 పంటలు కూడా పండించవచ్చు. ఇప్పుడు అందరం మనం మాట్లాడుకుంటున్నాం ఖరీఫ్ అని. అసలు రబీకి అసలు పరిస్థితి ఏంటి? ఎక్కడ రిజర్వాయర్లు రబీ కూడా ఉపయోగపడాలి కదా. అసలు ఖరీఫ్కే నీళ్లు అందించలేని పరిస్థితుల్లో ఉంటే ఇంక రబీ ఎప్పుడంతే మనకి? రబీకి అసలు ఎప్పుడు ఒకే ఒక పంట, అది కూడా వర్షాధారం మీద ఆధారపడి ఇందాక మీరు చెప్పినట్టుగా చెరువులు కబ్జాకు గురి కాకుండా ఉంటే కొంత వ్యవసాయం సాగు అయ్యే అవకాశం ఉంది. అసలు వ్యవసాయం సాగు పెరగాలి. మన జనాభా పెరుగుతుంది కానీ వ్యవసాయం తగ్గిపోతుంది. ఇది పెద్ద విచిత్రంగా ఉంది మనకి. సగానికి సగం పడిపోయింది. ఇది భవిష్యత్తులో పెద్ద ఆహార సంక్షోభానికి దారితీసే పరిస్థితులు వస్తాయి. ఇది ఖచ్చితంగా పాలకులు ఆలోచించాలి. వ్యవసాయ రంగాన్ని రక్షించాలంటే సాగునీటి వనరులు రక్షించాలి సార్. రైట్ జగన్ గారు, ఇక్కడ ఇందాక లష్కర్ల వ్యవస్థ గురించి మాట్లాడుకున్నాం. గతంలో కొంత ఈ నీటి సంఘాలని చెప్పి ఏదో ఆ ఉన్న కాలువలను కాపాడుకోవటం, వాటి మరమ్మతులు, వాటికి నిధులు, అసలు అలాంటి ఏర్పాటు ఏదన్నా ఇప్పుడు ఆలోచించి, ఎందుకంటే కొత్త ఎప్పుడు కడతారు? 100 కోట్లు ఈ పథకాలకి, జీతాలకి, అప్పులకి, వడ్డీలకి తిరిగే సరిపోతాయి. కొత్త ప్రాజెక్టులు 100 కోట్లు పెట్టే కంటే కొద్దిపాటి డబ్బులతో ఉన్న వాటిని నిర్వహించుకోవటం మీద ఏ రకంగా ముందుకెళ్ళొచ్చు సార్? ఇప్పుడు ఈ లష్కర్లు ఉండాలి అని అలా తెలియదు అనుకుంటున్నారా? తెలుసు. కానీ అంటే మీద నుంచి ఏదైతే ఫీడ్ ఉంటది, వరల్డ్ బ్యాంక్ అవనియండి, లేకపోతే అప్పిచ్చినోడు అవనియండి, వీళ్ళు ఏమైనా ఆధారపడే నడుపుతున్న ప్రభుత్వాలు కదా. అందువల్ల లక్షలు ఉండకూడదు. ఒక నిర్ణయం చేశారు అనుకోండి, లక్షలు ఉండరు. అందువల్ల విధానపరంగా మనకున్న నాలెడ్జ్ అధికారులకు ఉండదా, లేకపోతే మెంతలకు ఉండదా? కానీ కావాలని నిర్లక్ష్యం. ఇప్పుడు మాకు ఒక దగ్గర నేను చూసే ఒక గ్రామంలో మొన్న వర్షానికేమో పూర్తి కొట్టుకుపోయింది, వరిసేని పోయింది. ఏమంటే కొన్ని రైతులైనా చేసుకుంటారు, ధర చూడండి బిల్లు ఎప్పుడు వస్తో తెలియదు అని చెప్పేసి ఇంజనీర్లు అంటారు. అంటే రైతుల సంగతి పట్టించుకున్నాడు ఆవిడ. అక్కడ విజయరామ సాగర్ అనే ఒకటి ఉంది మా దగ్గరలో. దానివల్ల అసలు గేట్లు ఎత్తినోడు లేడు, తీసినోడు లేడు. చేపల కోసం ఏమో జాలర్లు ఎత్తేస్తారు, గడ్డి కోసం ఏమో వీళ్ళు మూసేస్తారు. అంటే ఎవరి చేతిలో ఏది ఉంది? ఇప్పుడు లష్కర్లో మనుషులు లేకపోతే, లేకపోతే ఇంజనీర్లు పట్టించుకోకపోతే, ఇప్పుడు ఏదైతే అక్కడ గండి కొట్టిందో ఆ గంటిని పూర్తి చేయకపోతే ఎవరు? అంటే ఇది ఏదంటారు కదా, లచ్చికి గాలికి అంటే కర్మకి తప్ప విధాన పరంగా కానీ, లేకపోతే అధికారులు కానీ, లేకపోతే ఒక రూల్ కానీ ఏమీ లేదు. ఇప్పుడు మనం ఇందాక మీరు చెర్ల కోసం వాడు చెప్పారు. మనకి ఇలా ఒక మా ఏరియాలో నడిచి వెళ్తే నాతో బస్సు మీద కానీ వెళ్తే గతంలో ఒక చెరువు ఉండేది, పాటూరు దగ్గర ఒక చెరువు ఉండేది. ఇప్పుడు ఆ చెరువు లేదు, రియల్ ఎస్టేట్ అయిపోయింది. ఎస్కోట జూనియర్ కాలేజ్ పక్కనే, పుంజగిరి కాలేజ్ పక్కన చెరువు ఉండేది, ఆ చెరువు లేదు. తాటిపూడి మీద వెళ్తుంటే ఆ చెరువు లేదు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ అయిపోయింది. ఇప్పుడు వరకు ఆ చెరువులు లెక్కలు చెప్పారు కదా. మనకి కళ్ళకి కనిపించిన ఇన్ని అయితే లోపల ఉన్న చెరువులు ఎన్నో, అవన్నీ కంచెలు కనబడతాయి, లేకపోతే సిమెంట్ పోల్ కనబడతాయి చెరువులల్లో. అంటే ఎంత మేనేజ్మెంట్ అయిపోతుంటది. అంటే రెవెన్యూలో టెక్నికల్ గా 3 రికార్డులు ఉంటాయి సార్. ఆ 3 రికార్డులో ఏ రికార్డులో ఒక పేరు లేకపోయినా ఇది చెరువు కాదు, మాది, మా తాతలది, నాతో ఇదేనా, లేకపోతే ఇది మంగళది, తాకలది, ఇనాం పేరు మీదైనా అది మళ్ళీ ఇంకోటి రాసుకొని మొత్తం చెరువులు కబ్జా అయిపోయింది. అంటే చెరువుల దగ్గర ఆగలేదు, అది మొత్తం రకరకాలుగా వాటా ఉందండి. ఇప్పుడు ఎస్కోట్ నియోజకవర్గంలో ఈ చెరువుల పంపకం దగ్గర ఎమ్మెల్యేలకి తగ్గు ఉంది. సరైన పంపకం జరగలేదని చెప్పేసి అధికార పార్టీ, వీళ్ళిద్దరికి అధికార పార్టీ, అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా వాటాలతో చెరువులు కబ్జా చేస్తుంటే ఇది ఎవరు కాపాడతారు? మేము అంటే మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు, రాత్రి బాబ్జీ గారి నాటాలు, జగదీష్ నాటాలు, ఇలాంటి వాళ్ళు వరం గారి నాటి మాట్లాడటమే తప్ప పని ఎవరు? మళ్ళీ పాలకలే కదా. బాబ్జీ గారు, ఇక్కడ ఇప్పుడు కొనతాల రామకృష్ణ గారు ఇప్పుడు శాసనసభ్యులుగా కూడా ఉన్నారు. పూర్తిగా అవగాహన ఉన్న, ఒక కమిట్మెంట్ ఉన్న నాయకులు అధికార పక్షంలోనే ఉన్నారు అదృష్టవశాత్తు. గతంలో మీరు మొత్తం తిరిగారు. నేను అనేది ఒక డ్రైవ్ ఏదన్నా ఇప్పుడు ఉత్తరాంధ్రలో, కనీసం విజయనగరం జిల్లాలో ఈ 3 చెరువులకు సంబంధించి అసలు ఒక స్టేటస్ రిపోర్ట్ ఏమున్నాయి, ఏమి లేవు, ప్రభుత్వం ఏం చేయాలి అన్న దాని మీద ఎందుకని కనీసం ఒక జిల్లాలో మీ పోటీ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోకూడదు?
తప్పనిసరిగా శ్రీనివాస్ గారు, ఇప్పటికే కొంత రామకృష్ణ గారికి మేము ఒక టీమ్ ఆఫ్ ద పీపుల్, ఒక తెలంగాణ నుంచి ఒక సన్యాసరావు గారని ఒక ఈఎన్సీ ఒక ఆయన ఉండేవారు, ఆయన ఇరిగేషన్ మీద చేశారు, ఆయన చనిపోయారు ఈ మధ్య. ఆయన ఒక సీతారామరాజు గారు అని ఒక ఆయన, మేము అందరం కలిపి ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల మీద, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, అలాగే మనకి గోదావరి లెఫ్ట్ కెనాల్ నుంచి ఓపెన్ అయిన తర్వాత లిఫ్ట్లు ఎక్కడెక్కడ వస్తాయి, అప్ టు శ్రీకాకుళం వరకు ఎక్కడ ప్రాజెక్టులు ఆల్రెడీ మీరు చేశారు. నేను చెరువుల గురించి చేస్తున్నాను. అయితే చెరువుల కోసం ఇప్పుడే నాకు అంటే లోక్సత్తాలో నాతో పాటు పనిచేసినటువంటి జాగ్రత్త ఈశ్వర ప్రసాద్ అని జాగరం అబ్బాయిని, ఆ అబ్బాయి జిల్లా అధ్యక్షుడిగా మరిచల కృష్ణమూర్తి నాయుడు అని బొబ్బుల్లో ఉన్నారు, ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి. వీళ్ళిద్దరూ కలిపి విజయనగరం జిల్లాలో చెరువుల పరిరక్షణ సమితిని పెట్టి ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తప్పనిసరిగా అలాంటి వాళ్ళకి మేము సాయపడగలుగుతాం. అట్లాగే మేము కొన్ని చోట్ల చర్చ చేయగలుగుతాం. ఇప్పుడు మన అందరం ఆలోచన ఏంటంటే ఉత్తరాంధ్ర కాకుండా ఒక జిల్లాను పైలట్ గా తీసుకుని చెరువుల మీద ఇప్పుడు మన జగన్ చెప్పినట్టు కనిపిస్తున్న చెరువులు అంటే ఒకటండి శ్రీనివాస్ గారు, ఒక రంగంలో పొరపాటు జరిగితే సరిదిద్దగలుగుతాం. రెవెన్యూ కుమ్మక్కైపోయి, ఎమ్మెల్యేలు కుమ్మక్కైపోయి, ఎమ్మెల్సీలు కుమ్మక్కైపోయి, జిల్లాలో కలెక్టర్ చెప్పిన పట్టించుకోకపోయి, రాష్ట్రంలో సాగునీటి పారుదల శాఖ అంటే పూర్వం నేను 1983లో ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో వచ్చినప్పుడు నేను చాలా యాక్టివ్ రాజకీయాల్లో ఉండేవాడిని. ఆ రోజు హైదరాబాద్ లో సెక్రటరియట్ లో స్థానీ శాఖ సాగునీటి పారుదల శాఖ అని చెప్పి నేను 10 సార్లు సెక్రటరియట్ లోకి వెళ్ళి ఆ సంరక్షణ సంప్రీతి ఆ హోమ్ శాఖల దగ్గర ఉన్నప్పుడు ఆ ఇరిగేషన్ శాఖలోకి వెళ్తే సర్వే పడిపోయాడిని. ఈరోజు ఏ శాఖ ఎక్కడుందో తెలియదు, ఇరిగేషన్ అధికారులు ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళకి నిధులు ఏమున్నాయో తెలియదు, వాళ్ళని కంట్రోల్ చేసే అధికారులు ఎవరో తెలియని పరిస్థితి. కలెక్టర్ స్థాయిలో ప్రోటోకాల్ చేస్తున్నారు తప్ప ఈ పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి గ్యారంటీగా మాలాటల్లో కలిసి వచ్చే వాళ్ళతో ఈ పార్టీలు అతీతంగా గ్యారంటీగా చేయాల్సిందే భవిష్యత్ తరాల కోసం. లేకపోతే ప్రజలు రైతులు నష్టపోతారు. ఆ ప్రయత్నాన్ని శ్రీకారం చుడతాం. శ్రీనివాస్ రైట్. జగదీష్ గారు, ఆఖరిగా మీరు అధికార పక్షంతో ఉన్నారు, ఉన్నారు, మీకు యాక్సెస్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ హెచ్ఎంటీవీ చేస్తున్నటువంటి ప్రయత్నం ఒక సమగ్రమైనటువంటి రూపు తీసుకోవటంలో సమాచారం మేము చేయగలిగింది ఆల్రెడీ మీరంతా జిల్లాలో నిపుణులు. దీన్ని ఎందుకు మనం నెగ్లెక్ట్ చేయాలి? ఇప్పుడు విజయనగరం జిల్లా వాళ్ళు వలస కూలీలు వెళ్ళాలన్న దుర్మార్గమైన ఉద్దేశంతో ప్రభుత్వాలు చేస్తున్నాయని ప్రజలు అనుకునే పరిస్థితి వచ్చింది. ఇది కాకుండా మార్పు కోసం ఉన్నవాటి నిర్వహణ ఒక ఉద్యమం లాగా, ఒక భగీరథ ప్రయత్నం లాగా చేసే ప్రయత్నానికి ప్రభుత్వానికి మీరు ఏమన్నా సూచన చేయగలుగుతారా? ఖచ్చితంగానండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లోకల్లోనే సోదరులందరూ మాట్లాడినట్టు సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది. అసలు చెరువుల్ని పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు రూలింగ్ వచ్చింది. ఉంటే కానీ అమలుగా రూలింగ్ ని, ఆ జడ్జిమెంట్ ని తీసుకొని జిల్లా యంత్రాంగం కూడా ఇప్పుడు ఒకటే ఉంటుందండి. ఇప్పుడు మేమందరం ఉన్నాం ఎవరి జిల్లాలో, ఇప్పుడు వర్మ గారు మేము ఇక్కడ ఉన్నాం, జగన్ గారు ఎస్కోట్ లో ఉన్నారు, మా సోదరుడు మొత్తం అంతా ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు, ఏ ఇష్యూ వచ్చినా ఉంటాడు వాల్మీకి గారు. కాబట్టి ఇష్యూ వచ్చినప్పుడు మేము అధికారమా ప్రతిపక్షం అన్నది కాకుండా మేము రెస్పాండ్ అవుతాం. ఇది ఇష్యూ కొత్తగా వచ్చేది కాదు జగదీష్ గారు, కొన్ని దశాబ్దాలుగా ఇంకా రోజు రోజుకి కొనారెళ్లుతా ఉంది పరిస్థితి. అది ఇది ఒక్కరోజు వచ్చే ఇష్యూగా కనపడుతుంది. ఇప్పుడు పాలకులే కాదు, అందరం కూడా ఉత్తరాంధ్రలో ఉన్న అందరం కూడా, రాజకీయాల్లో ఉన్న అందరం కూడా ఒకసారి పునర్ ఆలోచన కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. వెనుకబాటు పోవాలంటే ముఖ్యంగా ఈవేళ మనం ఇరిగేషన్, ట్యాంక్స్ ఇవన్నీ వ్యవసాయదారులు, రైతులు, రైతు కుటుంబాలు కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా ఇందులో ఉన్నోళ్ళు అందరం కూడా ఒకసారి ఆలోచన చేసుకొని ముందుకెళ్లి మన ప్రాంతం గురించి మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అది అధికార పక్షంలో ఉన్న వాళ్ళమైనా ఎవరిమైనా కూడా ప్రెజర్ ఇవ్వాలి. ఫైట్ చేయడం అంటే డెమోక్రటిక్ గా ఫైట్ చేయడం. ఇప్పుడు జరుగుతున్న మడ్ స్లింగింగ్ లేకపోతే బురద జల్లుకోవడాలు మనకు అవసరం లేదు. ఇష్యూ బేస్డ్ గా వెళ్ళి ఇష్యూని ఎందుకు మీరు అసలు ఈ ఇష్యూని మీరు అనేటట్టు ఇవాళ మాట్లాడితే పోలవరం అంటారు, పట్టిసీమ. ఎగ్జాక్ట్లీ సార్, అదే కీలకం. ఎందుకని జంజావతిలో లేదంటే జంజావతి గురించి మాట్లాడడానికి మా వాళ్ళు కూడా మాట్లాడడానికి నేను చెప్తున్నాను అదే కదా. ఇక్కడ ఉన్న మన స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఖచ్చితంగా గలం ఇప్పాలి. అసెంబ్లీలో గాని, కేబినెట్ లో గాని ఎక్కడైనా ఇప్పాలి, మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. మీరు అనేటట్టు ఖచ్చితంగా మన మన్యం జిల్లా అని, విజయనగరం జిల్లానే కాదు, మీరు అనేటట్టు కేంద్ర మంత్రి ఉన్నారు, మంత్రులు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మేము ప్రెజర్ ఇచ్చి చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆ బాధ్యత తీసుకుంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. మొత్తంగా విజయనగరం చాలా చైతన్యవంతమైన జిల్లా, వెనకబడ్డ జిల్లా, వలసలకి అలవాలమైనటువంటి జిల్లా. అలాంటి జిల్లాలో మేధావులు, నిపుణులు, అంశాల మీద పట్టున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. అయితే
దాని మీద అధ్యయనాలు కూడా జరిగినాయి. అనేక వేదికలు ఇటు చెరువుల పరిరక్షణకి అలాగే మొత్తం ప్రాజెక్టుల పరిస్థితి మీద వర్క్ చేసినటువంటి నిపుణులు రామకృష్ణ గారితో పాటు బాబ్జీ గారు లాంటి వాళ్ళంతా ఉన్నారు. అయితే అందరూ కలిసి కూర్చొని ప్రభుత్వాల మీద ఒత్తిడి, అటు ఒరిస్సాతో ఉన్న సమస్యల పరిష్కారంతో పాటుగా రాష్ట్రంలో జిల్లాకు సంబంధించి నీటి వనరుల కేటాయింపు ఏంటి, అలాగే ఉన్న వాటి నిర్వహణకి సంబంధించి ఏంటి, ముఖ్యంగా చెరువుల్ని కాపాడుకోవడానికి ఒక పెద్ద ప్రయత్నం, కనీసం మిగిలిన చెరువుల్ని కాపాడుకోవడానికి నిరంతరం నిఘా పెట్టుకోవడానికి ఏర్పాట్లు జరగాలి. ఈ విషయంలో తెలంగాణలో ఒక ప్రయత్నం జరిగింది గతంలో, కనీసం ఆ మోడల్ అన్నా అడాప్ట్ చేసుకోవడానికి అవకాశం ఉందో చూడాలి. ఈ హెచ్ఎంటీవీ చేస్తున్న ఈ ప్రయత్నం విజయనగరం జిల్లాలో సత్ఫలితాలు ఇవ్వాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న బాబ్జీ గారికి, జగన్ గారికి, అలాగే జగదీష్ గారికి, వరం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.